కౌశిక్ నా కార్ పోయింది, బయట పార్క్ చేస్తే ఎవడో కొట్టేశాడు. 20 lakhs పెట్టుకున్నాను కొన్ని ఇయర్స్ బ్యాక్. అయ్యో, ఈ మధ్య ఈ దొంగతనాలు చాలా ఎక్కువైనాయి. సర్లే, నా కార్కి ఎలాగో కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది. సో ఎంతైతే ఖర్చు అయిందో కార్ కొన్నప్పుడు ఇన్వాయిస్ వాల్యూ అంతా కార్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. క్లెయిమ్ చేస్తానే పెద్ద ప్లానింగే. అగు, ఇన్వాయిస్ వాల్యూనా? సరే డాక్యుమెంట్ ఇవ్వు. ఇదిగో. నీకు ఇన్వాయిస్ వాల్యూ రాదు, ఐడివి మాత్రమే వస్తుంది. ఐడివి చూసుకున్నట్లయితే 12 lakhs ఉంది. సో 12 lakhs మాత్రమే ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అది కూడా ఎఫ్ఐఆర్ ని నువ్వైతే ఫైల్ చేయాలి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. అన్ని పోలీస్ స్టేషన్ నుంచి నువ్వైతే తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే 12 lakhs వస్తాయి. మరి ఐడివి కాకుండా నేను ఎంతైతే పెట్టుకున్నానో కార్ని అంత డబ్బు వెనక్కి రావాలంటే మనం ఈ పాలసీ తీసుకునే టైంలోనే రిటర్న్ ఆన్ ఇన్వాయిస్ యాడ్ ఆన్ ని యాడ్ చేసుకుంటే అప్పుడు థెఫ్ట్ అయినా లేదా కార్ అన్నది కంప్లీట్ గా డ్యామేజ్ అయినా నువ్వు కార్ కొన్నప్పుడు ఇన్వాయిస్ లో ఎంతైతే ధర ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs పెట్టుకున్నావు, ఆ 20 lakhs నీకైతే ఇస్తారు, ఇంక్లూడింగ్ రోడ్ ట్యాక్స్, అదే విధంగా రిజిస్ట్రేషన్